తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన వంట కార్మికుల వేతనాల పెంపు అంశాన్ని పరిశీలించాలని రేవంత్ను కోరారు. దేశవ్యాప్తంగా 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా అందులో 2 తెలంగాణకు కేటాయించడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. నల్గొండ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్పై గతంలో నమోదైన వడ్ల కొనుగోలు కేసును కొట్టివేసింది న్యాయస్థానం. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన వంట కార్మికుల వేతనాల పెంపు అంశాన్ని పరిశీలించాలని రేవంత్ను కోరారు. పీఎం పోషణ్ అభియాన్ మార్గదర్శకాలను అమలు చేయాలన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటుగా రక్షణ, వ్యవసాయ, బయోటెక్నాలజీ పరిశోధన రంగాల్లో అంతర్జాతీయంగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇకపై కీలకమైన క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు వేదిక కానుందన్నారు. క్రిటికల్ మినరల్స్ పై పరిశోధనల కోసం దేశవ్యాప్తంగా 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా అందులో 2 తెలంగాణకు కేటాయించడం జరిగిందన్నారు. ఇకపై ఐఐటి హైదరాబాద్, ఎన్ఎఫ్టీడీసీల ద్వారా క్రిటికల్ మినరల్స్ రంగానికి సంబంధించి కూడా విశేషమైన పరిశోధనలు జరగనున్నాయని తెలిపారు కిషన్ రెడ్డి. నల్గొండ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై గతంలో నమోదైన వడ్ల కొనుగోలు కేసు కొట్టివేసింది న్యాయస్థానం. 2021 నవంబర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వడ్ల కొనుగోలు కేంద్రాల సందర్శన సందర్భంగా సంజయ్ సహా మరో 10 మంది బీజేపీ నాయకులపై కేసు నమోదైంది. కేసును విచారించింది నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం. కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు సంజయ్ తరపు న్యాయవాదులు. కేసును కొట్టేసింది ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదని ఆరోపించారు. బీసీలకు 42% బిల్లు పెట్టినప్పుడు ముస్లింలకు 10% ఇస్తామని చెప్పలేదన్నారు. కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% పక్కాగా అమలు చేస్తామని ప్రకటిస్తే బీజేపీ పూర్తిగా మద్దతు ఇస్తుందన్నారు రామచంద్రరావు. ఢిల్లీ రైలు యాత్రలో ఈ రోజు చేస్తున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ఇది భారతీయ జనతా పార్టీ భావించేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు పెట్టాలని దాన్ని ఇవ్వాలని ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ఏం చేశారు, 42% బిల్ పెట్టినప్పుడు 10% ముస్లింస్కి ఇస్తామని చెప్పలే. ఇప్పుడు ఆర్డినెన్స్లు కూడా వాళ్ళే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మార్క్ చేశారు. ఎవరు చేయాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మార్క్? అవసరం పడితే గవర్నమెంట్ చేసుకుంటారు. మీరెవరు ఇవ్వడానికి గవర్నర్ ఆఫ్ ఇండియాకు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కాపీ? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నాటకాలు. ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో చేసిన నాటకాలు సరిపోక ఇప్పుడు ఢిల్లీలో పోయి నాటకం చేస్తున్నారు. బీసీలకు చిత్తశుద్ధి ఇచ్చేయడం చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు కమలం పార్టీ నేతలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.